హైదరాబాద్ కుంట్లూరు రావి నారాయణరెడ్డి నగర్లో ఉన్నటువంటి గుడిసెలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడిసెలకు మంటలు అంటుకొని కాలిపోయాయి. భారీగా ఎగిసిపడ్డ మంటలకు 30 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరికొన్ని గుడిసెలకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. హైదరాబాద్ కుంట్లూరు రావి నారాయణరెడ్డి నగర్లో ఉన్నటువంటి గుడిసెల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడిసెలకు మంటలు అంటుకొని కాలిపోయాయి. భారీగా ఎగిసిపడ్డ మంటలకు 30 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరికొన్ని గుడిసెలకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. హైదరాబాద్ కుంట్లూరు రావి నారాయణరెడ్డి నగర్లో ఉన్నటువంటి గుడిసెలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడిసెలకు మంటలు అంటుకుని కాలిపోయాయి. భారీగా ఎగిసిపడ్డ మంటలకు 30 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరికొన్ని గుడిసెలకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రైట్గా కుంట్లూరు రావి నారాయణరెడ్డి నగర్లో ఉన్నటువంటి గుడిసెలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారంతో హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటారు? అంటే ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దాని మూలంగా మిగతా గుడిసెలకు ఆ మంటలను వ్యాపించాయని ప్రస్తుతం స్థానికంగా మా చెప్తున్నంత కరమే తెలుస్తోంది. కారణం ఏంటని తెలియాల్సింది. ఏదేమైనా రావినారెడ్డి నగర్ లో చాలా దాదాపు 1500 పైగానే ఇక్కడ గుడిసెలు ఉంటాయి. ఇదంతా కూడా కూలీనాలు చేసుకుంటూ జీవనం సాగించేవారే. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదంతో ఆ కుటుంబాలన్నీ కూడా పిల్ల పాపలతో కలిసి బయటకు పరిస్థితున్న దృశ్యాలు అక్కడ వారందరినీ కూడా అంటే ఖచ్చితంగా అక్కడ ఆందోళన కలిగించే విధంగా కనిపించాయి. అందరి అంటే పరిస్థితి చూస్తే మాత్రం చాలా దయనీయమైన పరిస్థితి చెప్పాలి. చాలా వరకు ఆశ అంటే మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా కూడా గాలి బూడిదైన పరిస్థితే ప్రస్తుతం మనకు ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున దాదాపు 100కు పైగా గుడిసెలు ఇప్పటికే దగ్ధం అయిపోయాయి. ఇంకా మంటలైతే పూర్తి కంట్రోల్ కాలేదు. ఇప్పటికీ 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఇంకొక 2 ఫైర్ ఇంజిన్లు మరి కాసేపట్లో చేరుకోబోతున్నాయి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆ తర్వాత ఫైర్ సంబంధించిన అధికారులు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల సిలిండర్లు పేలడంతో ఆ శబ్దాలతో ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా దట్టంగా పొగలు వ్యాపించడంతో ఆ పరిసరాలను కూడా ప్రస్తుతం పొగలతో అలుముకొని మరి ఏం జరుగుతుందో అర్థం కాని ఒక భయాందోళన ఒక పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొందని చెప్పాలి. ఇప్పటికైతే ఇంకా మంటలు పూర్తిగా కంట్రోల్ కాలేదు. చాలా ఫైర్ సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. ఏదేమైనా 100కు పైగా గుడిసెలు దగ్ధం కావడం, వారంతా కూడా తమ కూడబెట్టుకున్న సొమ్మంతా కూడా ఆ మంటల్లో ఆహతి కావడంతో ఆ కుటుంబాల వేదనకైతే అంతేలేని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని చాలా రోజులుగా ఉంటున్నారు. ఆ గుడిసెలు ఖాళీ చేసే ప్రయత్నం జరిగింది. ఇందులో కుట్ర కోణం ఉందా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి. స్థానికంగా దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతోంది.
ఏదేమైనా ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రం అగ్ని ప్రమాదం కంట్రోల్ చేయడం కోసం, ఆ అగ్నిని కంట్రోల్ చేయడం కోసం అయితే ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. ఒక భయానక వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. అంతా కూడా ఆ మంటలు ఒక్కసారిగా వ్యాపించడం, గుడిసెలు కాబట్టి తొందరగా మంటలు ఒకదానికొకటి వ్యాపించాయి. చాలా ఈజీగా ఆ మంటలు అంటుకున్నాయి. వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. చాలా మంది పిల్లలు, పెద్దలు, వృద్ధులు అంతా కూడా భయంతో బయటకు పరుగు తీసిన పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం అయితే 3 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. మరొక 2 ఫైర్ ఇంజన్లు మరి కాసేపటి చేరుకోబోతున్నట్టుగా గమనించిన సమాచారం. పూర్తిగా మంటని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. దీపిక, అయితే రమణ, ముఖ్యంగా గుడిసెలో ఎవరైనా ఉన్నారా? వారంతా సురక్షితంగా ఉన్నారా? అంటే ఇప్పుడు ప్రైమరీగా పూర్తి స్థాయిలో స్పాట్కి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. కానీ అంటే ఇప్పటివరకు మనకు అంతున్న సమాచారం అయితే ఎవరు లోపల లేరు, అందరూ కూడా సేఫ్ బయటకు వచ్చారని మనకు పోలీసులు కానీ అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయంలో మాత్రం కొంత లోపలికి చూస్తే కానీ అది క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మంటలు అయిన తర్వాతే కానీ దానికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే అక్కడ కుటుంబాలకు సంబంధించి మాత్రం మిస్సింగ్ సంబంధించి ప్రశ్నలు మాత్రం ఎవరు అందలేదు కాబట్టి ఎవరు లేకపో వచ్చినటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అసలు ఏం తోచని పరిస్థితుల్లో అందరూ కూడా ఇళ్లలో వారంతా కూడా భయంతో బయటకు పంపించిన పరిస్థితి కనిపించింది. ఒక గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఫైర్ ఇంజన్ చేరుకున్న సమయానికి అప్పటికే 30 పైగా గుడిసెలు పూర్తిగా ఖాళీ బూడిదైపోయాయి. ఇక మిగతా వాటికి కూడా ఫాస్ట్ గా మంటలు వ్యాపించడంతో ప్రస్తుతం అయితే ఇంకా ఆ మంటలు ఇంకా తగ్గలేదు. ఆ మంటలు భారీగానే పక్కన ఉన్న గుడిసెలు కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేసేందుకైతే ఇటు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మరొక 2 ఫైర్ ఇంజన్లు వస్తే గానీ ఇంకా కొంత ఆపరేషన్ ఈజీగా పూర్తి చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఫైర్ సిబ్బంది చెప్పిన పరిస్థితి ఉంది. ఏదేమైనా అక్కడ రెవెన్యూ అధికారులు చేసుకున్నారు, సహాయక చర్యల్లో వాళ్ళు ముమ్మరంగా పాల్గొన్నారు. అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు వాళ్ళందరూ తరలించారు. ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా కంట్రోల్ అయితే కాలేదు. ఒక ఆందోళనకర పరిస్థితి మాత్రం ఇక్కడ కొనసాగుతోంది. దీపిక, రైట్ రమణ, థ్యాంక్ యూ.